శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి? బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నీకు నాపై నమ్మకం ఉంటే ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు నా మాటలు వింటావు. నీ మనసు ఆనందించే మంచి కబురు ఇది. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయని అనుకోకు. కాలం అనేది మారుతుందమ్మా. ఈరోజు ఉన్నది రేపు ఉండదు కదా. అంతా కూడా మారుతుంది. ఇక ఈరోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి మంచి మంచి శుభవార్తలు నీకు అందిస్తాను బిడ్డా. అందుకనే నువ్వు జరిగిన దానినే తలుచుకుని బాధపడే కంటే జరగబోయే దానిని తలుచుకుని ఆనందపడు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని అనుకుని ఆనందపడు తల్లి. నీ సాయిని నమ్మితే నీ జీవితమంతా ఆనందమే అవుతుంది. ఒక్క విషయం చెప్పనా బిడ్డా, ఈ ప్రపంచంలో రోజా పువ్వుని మాత్రం చూసి చాలా అందంగా ఉంది అంటారు. కానీ దాని కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరూ కూడా గుర్తించరమ్మా. అలానే తల్లి, జీవితం కూడా. నీ జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరాటపడితే ఆ ఆనందం చుట్టూ ఉన్న ముళ్ళలాంటి కష్టాలు బాధలు ఎవ్వరికీ కూడా కనిపించవు. కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో బిడ్డా. వాటి కోసం మాత్రమే ఎదురుచూడు. నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డా. కాబట్టి ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఏమీ ఆశించకమ్మా. ఉన్న దాంట్లోనే తృప్తిపడు. అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరించరో వారు జీవితంలో పైకి రాలేరు. ఇదే తల్లి జీవిత సత్యం. కాబట్టి నువ్వు అందరితో కూడా మంచిగా మాట్లాడు. మంచినే ఆలోచించు. ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుందమ్మా. నీ కష్టాల జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డా, కేవలం నీ ఒక్కరి వల్లే నీ జీవితం మారుతుందని గుర్తించుకో. నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మారుతుంది. ఇది ఎవ్వరి వల్ల కుదరదు బిడ్డా. కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడు. మంచిగా మాట్లాడు. మంచిగానే ఆలోచించు. అందరికీ సాయం చేస్తూ ఉండు. ఇవన్నీ కూడా నీ వల్ల మాత్రమే జరుగుతాయి. జరుగుతుంది, నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకో. అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. నీ చుట్టూ ఉన్న వారందరికీ మర్యాదనివ్వు. ఇలా చేయడం వలన నీ మర్యాద కూడా పెరుగుతుందని గుర్తించుకో బిడ్డా. ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు తల్లి. నీకు ఎవ్వరూ మర్యాద ఇవ్వడం లేదని బాధపడకు. ఎవరి ఇష్టం వారిది కదా. ఒక్కసారి ఆలోచించు బిడ్డా. ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి. మరి వాటిని ఎవ్వరూ చూడటం లేదని అవి రాకుండా ఉంటాయా చెప్పు? లేక వాటి కాంతి తగ్గుతుందా? లేదు కదా బిడ్డా. అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వెందుకు దిగులు పడతావు?
వారు గుర్తించకపోతే నీ తెలివితేటలేమన్నా తగ్గుతాయా చెప్పు బిడ్డా? లేదు కదా. కాబట్టి అవన్నీ ఆలోచించకు. అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయమ్మా. నీకు అంతా శుభం జరుగుతుంది. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేయి. ఆనందకరమైన జీవితాన్ని నీ ముందుంచుతాను. నా ప్రియమైన బిడ్డవి నువ్వు. నీ ప్రతి సమస్యకి నేను పరిష్కారం చూపుతాను బిడ్డా. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నమ్మకంతోనే ఏ పనైనా మొదలుపెట్టు. నీకు అంతా శుభమే జరుగుతుంది. అన్నింటిలో నీకు విజయం వస్తుంది. ఇక రాబోయే రోజులన్నీ నీవే తల్లి. ధైర్యంగా ఉండు. అన్నింటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో. ఓపికతో ఎదురుచూడు. అంతా శుభమే జరుగుతుంది. నీ బాబా మీద నమ్మకంతో అడుగు ముందుకెయ్యి. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు సందేశంలో బాబాగారు మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ప్రసాదించారు. బాబాగారు అంటూ ఉన్నారు, చిన్న ఉదాహరణ, మనల్ని ఎవ్వరూ గుర్తించడం లేదు, నన్ను ఎవ్వరూ మెచ్చుకోవడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం ఎంత మంచి పని చేసినా సరే ఏ పని చేయని వాడికి ఇచ్చిన విలువ మనకి ఇవ్వడం లేదే అని మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ బాబాగారు ఒక మాట చెప్తూ ఉన్నారండి. ఆకాశంలో నక్షత్రాలు వస్తాయి, వాటిని ఎవరో చూడటం లేదని అవి రాకుండా ఉంటాయా? ఒకవేళ వీళ్ళు చూడకపోవడం వల్ల వాటి కాంతి తగ్గుతుందా? లేదు కదా. మరి నా బిడ్డలు కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల లాంటి వారు దేనికోసం ఎదురు చూడకూడదు. వారి రాక కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూడాలని బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలంతా ఒక వెలిగేటువంటి సూర్యుని లాంటి వారు వస్తేనే ఈ భూప్రపంచ మండలానికి కూడా ఒక ఆహారం అనేది దొరుకుతుంది, కాంతి దొరుకుతుంది, జీవనోపాధి దొరుకుతుంది. అలాంటి సూర్యకాంతి లాంటి వారు నా బిడ్డలు. వాళ్ళకి ఎవ్వరి మెప్పు అవసరం లేదు. ఎవ్వరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సరే వాళ్ళ గొప్పతనం వాళ్ళదే అని తన బిడ్డల గురించి ఎంతో గొప్పగా బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ ఒక్క విషయాన్ని మీ మనసులో పెట్టుకుని ఎవ్వరి కోసం మీరు ఎదురు చూడొద్దు. మీ పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. మీకోసం ఎదురు చూసే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయండి. చాలామంది మీతో మాట్లాడటమే తమ అదృష్టంగా భావించేటువంటి రోజులు అతి త్వరలోనే బాబాగారు మీకు తీసుకురాబోతున్నారండి. తన బిడ్డలందరినీ కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నారు. ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా బాబాగారు చెప్పినట్టు మంచిగా ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ మీ జీవితాన్ని మంచిగా ఊహించుకోండి. మీరు ఎలా అయితే మీ జీవితం ఉండాలని ఊహించుకుంటారో అలాంటి జీవితాన్నే బాబాగారు మీ చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి ఇస్తున్నటువంటి మాట. అందరూ సంతోషంగా ఉండండి, పూర్తి విశ్వాసంతో ఉండండి, శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.